ప్రియులారా, 2 నెలల క్రితం అనగా చార్లీ క్లర్క్ గారు ప్రభు రాజ్యం చేరుకున్న తర్వాత 3 రోజులకి నేను ప్రాపసీ అనే పేరుతో ఒక వీడియో చేయటం జరిగింది. అది ఏంటంటే బైబిల్లో మార్కు సువార్త 14 అధ్యాయం 27 వచనంలో యేసుప్రభు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన అప్పగింపబడక ముందు ఆయన శిష్యులతో చెప్పాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని చార్లీ క్లర్క్ గారి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇది యేసయ్య ఎలా చెప్పాడు కదా, అది ఇక ముందుకు కూడా అంటే వన్స్ యాంటిక్రైస్ట్ వచ్చిన తర్వాత ఎలా జరుగుద్దని చెప్పాను కదా. అంటే సాతాను యొక్క టార్గెట్ పాస్టర్స్ అనగా కాపర్లు టార్గెట్ చేస్తాడు. కాపర్లోనే నిర్మూలన చేస్తే గొర్రెలైనటువంటి విశ్వాసాలు అనగా సంఘం చెదరిపోతుంది అనేటువంటి ఆలోచనతో వాడు అనాది కాలం నుండి కూడా అలా చేస్తూ వచ్చాడు అని చెప్పడం జరిగింది కదా. ఆ మాట చెప్పబడిన తర్వాత ప్రకాష్ గంటల గారు మరణ వార్తను విన్నాం. నేటి దినంలో జోసెఫ్ బ్రదర్ గారి గురించి విన్నాం. ఇలా అవి అలా ఆ మాట చొప్పున జరుగుతూ వచ్చినాయి. అలాగే ఇక ముందుకు కూడా జరుగుతాయి. ఇలాంటివి ఇంకా ఇంకా కొత్త కొత్త పేర్లు మనం వింటాం. ఎలా పలానా పాస్టర్ ప్రభువు నన్ను నిద్రించారని చెప్పి ఇలాంటి మాటలు మనం వింటాం. ఎందుకంటే అది సాతాను యొక్క టార్గెటే. అది వాడు అలా. కానీ ఒకటి నేను ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, నా ద్వారా ప్రభు సెలవిచ్చింది ఏంటంటే, అలాంటిది జరిగినా కూడా అపోస్తుల కార్యంలో కూడా స్టెఫెన్ చనిపోయినప్పుడు కూడా అదే జరిగింది. కానీ వాళ్ళు చెదరిపోయి సువార్త ప్రకటిస్తూ ఆత్మలను రక్షించారు, ఉద్యమం రగులుకుంది. ఇక ముందు కూడా అదే జరుగుద్ది అని నా ద్వారా ప్రభువు సెలవేయటం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇదే కదా, ఇక ముందు కూడా అటువంటి వార్తలు వెంట అయినా సరే మీరు బెదరొద్దు. కానీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూనే వస్తాడు, ఉద్యమం రగులుకు ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని ప్రభు నామాన్ని బట్టి ధైర్యపరుస్తున్నాను. కనుక మీరు అది జ్ఞాపకం ఉంచుకుని ప్రభు రాకడ సమీపంగా ఉందనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని, ఆయన రాకడలో ఎత్తబడాలని కూడా నేను ప్రభు నామన మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.